హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అందర్ బ్లాగ్ అండి. ఇదైతే గురువారం రోజు బ్లాగ్ అనమాట. ఇంకా మార్నింగ్ లేవగానే బయటంతా కూడాను నీట్గా కడిగేసి ముగ్గు అయితే పెట్టేసేసుకున్నానండి. ఇంకా డైలీ కూడాను మా బాబు నాకంటే ముందు లేచేసి చదువుకుంటూ ఉండేవాడు అనమాట. రీడింగ్ వర్క్ ఏదన్నా ఉంటే చూసుకునేవాడు. ఇవాళైతే ఏమో నిద్రపోతూనే ఉన్నాడండి. పిల్లలైతే ఇంకా ఇద్దరు కూడా లేవలేదు. ఇంకా మా వారికి అయితే ఇంకా గురువారం రోజు నెల్లూరుకి జగన్ వస్తున్నారనేసి అక్కడ డ్యూటీ వేశారనమాట. ఈయనైతే ఎర్లీ మార్నింగ్ లేచేసి డ్యూటీకి అయితే రెడీ అవుతున్నారు. ఇంకా అక్కడికి టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా త్వరగా వెళ్ళాలి అనేసి ఫోన్స్ అయితే వస్తున్నాయి అనమాట డ్యూటీ దగ్గర నుంచి. వీలుంటే వస్తాను టిఫిన్కి, లేదంటే అక్కడే తింటానులే అనేసి చెప్పేసి ఫైనల్గా అయితే ఇంకా బాయ్ చెప్పేసి డ్యూటీకి అయితే స్టార్ట్ అయిపోయారండి. ఇంకా నైట్కి అయితే మ్యారేజ్ అయితే ఉందన్నమాట. బాబాయ్ వాళ్ళ అమ్మాయిది చెల్లిది మ్యారేజ్ ఉందండి. ఇంకా అదైతే చెప్పానమాట నిన్న పిల్లలకి పెళ్ళి ఉంది అనేసి. ఇంకా స్కూల్కి వెళ్ళే పని లేదు మమ్మీ, పెళ్ళి ఉంది కదా, పెళ్ళికి వెళ్ళాలి కదా అని అయితే అంటున్నారు. అదేం లేదు నాన్న, పెళ్ళి నైట్ టైంలో అనమాట. మీరు ఇంకా రెగ్యులర్ లాగానే స్కూల్కి అయితే వెళ్ళండి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రెడీ అయ్యేసి పెళ్ళికి అయితే వెళ్దామని అయితే చెప్పానండి. ఇంకా అప్పుడైతే పిల్లలు అయితే డిసప్పాయింట్ అయ్యారు మొత్తానికైతే. ఇంకేమైనా ఎప్పుడెప్పుడు డుమ్మా కొడదామని అయితే అనుకుంటూ ఉంటారు కదా స్కూల్ డేస్లో అయితే పిల్లలు మాత్రము. ఈ ఈ మధ్య కాలంలో అయితే అండి, ఈ మధ్య కాలంలో కంటే కూడాను చాలా సంవత్సరాలు అయిపోతుంది అసలు నైట్ పెళ్ళిళ్ళు చూడక. అసలు 13 ఇయర్స్ బ్యాక్ మా పెళ్ళిళ్ళు అప్పుడే అసలు అర్లీ మార్నింగ్ పెళ్ళిళ్ళు అనమాట. అప్పుడే 5:30 6:30 అట్లాగా ఆ టైం పెట్టుకునేవాళ్ళు. మనకి పగులు పెట్టుకుంటేనే మంచిదండి. అసలు దూరం నుంచి వస్తూ ఉంటారు, దగ్గర నుంచి వస్తూ ఉంటారు రిలేటివ్స్. వచ్చేసి పెళ్ళి చూసుకొని చక్కగా సాయంత్రానికి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదా, దగ్గర దూరం వాళ్ళు ఎవరైనా కూడా. ఇట్లాగ నైట్ మ్యారేజెస్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే 10:30 ఇట్లాగా అన్నప్పుడు 12:30 1 అయిపోతుంది. అప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళేదానికి వెహికల్స్ ఏమి ఉండవు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా, ఎక్కడ ఉండాలన్నా కూడాను కొంచెం సఫర్ అవుతారు. అందుకనే మోస్ట్లీ ఉదయం పెళ్ళిళ్ళే చాలా మంచిదండి నాకు తెలిసినంత వరకు. చాలా రోజులు అయింది కానీ ఎందుకని వీళ్ళ పేరు బలాల మీద మేబీ అట్లాగా ముహూర్తం అయితే కుదురుండొచ్చు అని అయితే అనుకుంటున్నాను నేను. పెళ్ళి ముహూర్తం వచ్చేసి 10:30 నుంచి 12:30 లోపు అన్నమాట. 10:30 అనింది అనుకున్న టైంకి అయితే అసలు కాదు కదండి. ఏదైనా ఒక 10 నిమిషాలు ఒక అరగంట ఎక్కువే అవుతుంది కానీ తక్కువ టైంకి అయితే అసలు పెట్టుకోరులేండి. ఇంకా ఫైనల్గా అంట్లన్నీ కూడా తోమేశాను, పిల్లల్ని అయితే లేపేద్దామనేసి నిద్ర. ఇంకా వెళ్ళేసి లేపేసి ఇంకా నైట్ అయితే ఇడ్లీ పిండి అయితే పట్టి పెట్టానమాట. ఇడ్లీ పిండి అయితే పట్టి పెట్టానండి. ఇంకా ఇడ్లీ పెట్టేసేద్దాం, పిల్లలు ఏమైనా ఇడ్లీ దోశ అయితేనే తింటారండి. పప్పు పొంగలి ఇట్లా ఉప్మా ఏదైనా చేస్తే అసలు తినరు. ఇంకా అక్క వాళ్ళు అయితే ఇంకా ఆన్ ద వే వస్తున్నాము, అర్లీ మార్నింగ్ 5కి అంతా ఎక్కామని అయితే చెప్పారనమాట. ఇంకా వాళ్ళు 5కి ఎక్కితే ఇక్కడికి వచ్చేపాటికి 12:30 అట్లాగైతే అవుతుందండి. ఎప్పుడు బయలుదేరినా అర్లీ మార్నింగ్ అయితే బయలుదేరుతారు. ఇంకా అమ్మ అయితే మార్నింగ్ అయ్యి వచ్చేస్తుంది, 8:30 ఆ టైంకి అంతా వచ్చేస్తుంది అనమాట. ఇంకా పెళ్ళి నైట్ పెళ్ళి కాబట్టి అంత హడావిడి ఏం లేదులేండి, అందుకోసం నిదానంగానే వస్తాంలే అనేసి చెప్పారు. ఇంకా నేను ఈ లోపు అయితే ఇంకా పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది కదండి, అక్కడికి టైం వచ్చేసి 7 అయిపోయిందనమాట. ఇంకా మా వారైతే ఈ లోపే కాల్ చేశారు, టిఫిన్ దోశకి ఏమన్నా వేసావా అనేసి. దోశకి వేయలేదు, ఇడ్లీకి అయితే వేసానని అయితే చెప్పాను. ఇడ్లీ అంటే అస్సలు తినరండి మా వారికి. టిఫిన్లో నచ్చంది ఏదన్నా ఉంది అంటే అది ఇడ్లీ అనమాట. పిల్లలైతే ఇష్టంగా తింటారు కానీ మా వారైతే అంత ఇష్టంగా ఏం తినరు. తనకి ఆల్ టైం ఫేవరెట్ ఏదన్నా ఉందంటే అది చద్దన్నమేనండి, చాలా ఇష్టంగా తింటారనమాట మజ్జిగన్నము. ఇంకా నైట్ మిగిలిన వండిన అన్నంలో కొన్ని వాటర్ పోసి పెట్టాను, అది చక్కగా వేసుకొని మజ్జిగ ఉల్లిపాయ నంచుకొని తినేస్తారనమాట. చాలా హెల్తీ టిఫిన్ అండి ఇది. అప్పట్లో పూర్వం పెద్దవాళ్ళ అమ్మమ్మలు నానమ్మలు ఇట్లాగ మజ్జిగ అన్నమే తాగుతూ ఉండేవాళ్ళు. ఇంకా రాగి సంగటితో తాగుతారు, అది ఇంకా బెనిఫిట్ అనమాట. ఇంకా మా వారికి అయితే చాలా ఇష్టము, టిఫినే కావాలి టిఫినే తినాలని ఏది లేదండి, ఏదైనా కూడా అడ్జస్ట్ అవుతారన్నమాట. దాంట్లో అయితే చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను. ఈ చిన్న ఇడ్లీలు అండి, చిట్టి ఇడ్లీలే కావాలంటది అనమాట పాప. ఆ ప్లేట్ తెచ్చిన మహత్యమేమో కానీ ఎప్పుడు కూడా ఆ చిట్టి ఇడ్లీ కావాలి అనేసి ఇష్టంగా తింటుంది. ఇంకా పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బాబు అయితే మళ్ళీ పల్లి చట్నీ తినడండి, తినైతే ఎర్రకారం తిందనమాట. తిన కారం ఉండకూడదు, అందుకోసం అనేసి తక్కువ స్పైసీతో ఇది పల్లి చట్నీ అయితే చేస్తున్నాను. బాబుకి అయితే ఎర్రకారం అండి, నేను కూడా స్పైసీ ఎక్కువ తింటానమాట బాగా. ఇంకా ఇంట్లో స్పైసీ ఎక్కువ తింటామంటే బాబు నేను ఇద్దరం ఎక్కువే స్పైసీ తింటామండి. పాప అంతగా తినదు, వాళ్ళ డాడీ కూడా అంత స్పైసీ ఎక్కువ తినరనమాట. ఇంకా మేమైతే ఎర్రకారం అని అంటామండి, ఉల్లిపాయలు ఇవి తయారు చేసే కారాన్ని. మీరేమంటారో కామెంట్ చేసేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. దోశలోకైనా ఇడ్లీలోకైనా వడలోకైనా దేంట్లో కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనే చెప్పుకోవచ్చు. మనకి దోశ వేసుకున్నప్పుడు కారం దోశ వేసుకుంటాం కదా, ఇదే అనమాట.
టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకి 3-4 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నామంటే. పల్లి చట్నీ ఏ రోజుకి ఆ రోజే కదా, ఇంకా పాప కోసం అయితే చేయాలి. ఈ విధంగా ఉల్లిపాయలన్నీ కూడా కట్ చేసేసుకొని మన స్పైసీ తగ్గట్టు కారం అయితే వేసేసుకోవడమండి. కారం వేసేసుకొని తగినంత సాల్ట్, ఒక 2 వెల్లుల్లి రెమ్మలు వేసేసుకొని మెత్తగా అయితే మిక్సీ ఆడిచ్చేసేసుకున్నామంటే మనకి ఎర్రకారం అనేది రెడీ అయిపోయిందనమాట. చూసారు కదా, ఈ విధంగా తినేసేయచ్చు. పోపు కూడా పెట్టేసుకోవచ్చండి. ఇంక నేనైతే పోపు అయితే పెడతానమాట. పోపు పెట్టుకున్నామంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. దీంట్లో టమాటాలు కూడా వేసి పట్టుకుంటారండి, అదొక టేస్ట్ ఉంటుందన్నమాట. టమాటాలు వేసి పట్టుకున్నప్పుడు పోపులో కాసేపు ఒక 10 నిమిషాల వరకు ఉడకనిచ్చామంటే అదొక టేస్ట్ వస్తుంది. ఇదైతే మనం పోపు పెట్టేసి ఆఫ్ చేసేసుకోవచ్చండి. చూసారు కదా, ఫైనల్గా అయితే ఎర్రకారం అయితే పోపు పెట్టేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సింపుల్గా చట్నీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మీకు కూడా నచ్చుతుంది. మీరు ఏ విధంగా ట్రై చేస్తారో కూడా నాతో షేర్ చేసుకోండి. ఇంక ఈ వంటలోకి పల్లీలు కూడా చల్లారిపోయాయి అనమాట. ఇంకా వీటిని కూడా మిక్సీ అయితే ఆడిచ్చేసి పోపు అయితే పెట్టేశానండి. అసలు కారమే తిందు, అందుకోసం కొంచెం చప్పగా అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట తన కోసం అయితే చట్నీ. అయితే లేచి ఫ్రెష్ అయ్యాడు. పాప అయితే ఇంకా బ్రష్ చేస్తూనే ఉంది. ఇంకా బాబుకి అయితే పెట్టేశాను అనమాట ఇడ్లీ. ఇంకా పాప అయితే ఇంకా బ్రష్ చేయడమే ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం తీసుకుంటుంది. ఇంకా పిల్లలకి పెట్టేసి వాళ్ళని రెడీ చేసి స్కూల్స్కి అయితే పంపించేశానండి. ఇద్దరిని కూడాను స్కూల్కి పంపించేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యేసి పూజ అయితే చేసుకున్న తర్వాత ఇంక ఇదంతా కూడా ఇంకా వెజిటేబుల్స్ అన్ని దొండకాయలు ఉన్నాయన్నమాట. దొండకాయలు కట్ చేయాలంటే పెద్ద లెంతీ ప్రాసెస్ అండి. అసలు నిజంగా చెప్పాలంటే పెద్ద టాస్క్ అనిపిస్తుంది నాకైతే. అది కట్ చేయడము లేటే, దొండకాయ ఫ్రై అవ్వడం కూడా లేటే అనమాట. సరేలే టిఫిన్ చేసేసుకొని నిదానంగా చేసుకుందామనేసి ఇంకా టిఫిన్ అయితే తింటున్నా అనమాట. ఇంక అక్కడికే టైం వచ్చేసి 10:15 అయిపోయిందండి టైం అయితే. ఇంకా అమ్మ అయితే 8:30కి అంతా వచ్చేసింది. టిఫిన్ చేసి కాసేపు అయితే పడుకొని ఉందనమాట. ఏమైనా జర్నీ చేస్తే కొంచెం అదొక రకంగా అనిపిస్తుంది కదా. ఇంక ఇవాళ అందులో ఇంకా నాన్ వెజ్ ఏదైనా తెచ్చుకుందాం అనుకున్నాం, కానీ టెంపుల్లో పక్కనే కళ్యాణ మండపంలో పెళ్ళి కదా, మనం నాన్ వెజ్ తినేసి మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ అంతా ఇల్లంతా మాపేసి అంతా డబల్ పని అయిపోతుంది. ఎందుకులే అసలు తినేసి టెంపుల్లో పక్కన కళ్యాణ మండపంలోకి ఎందుకులే వెళ్ళడం అనేసి నాన్ వెజ్ అయితే ఏం వండుకోలేదన్నమాట. దోసకాయ పప్పు ప్రిపేర్ చేసి దొండకాయ తాలింపు, ఇంకా అప్పడాలు అయితే వేపిద్దామని అయితే అనుకున్నాను. ఇంకా దొండకాయలు అయితే ఫైనల్గా తినేసిన తర్వాత నాకు ఒక 20 మినిట్స్ ఇంకా ఎక్కువే పట్టిందండి దొండకాయ ముక్కలు కట్ చేయడానికి. దగ్గర కిలో పైన ఉన్నాయన్నమాట దొండకాయలు. ఇంకా అవన్నీ కూడా కట్ చేసేసుకొని ఒక పక్క అయితే వేసేసాను. అవి ఆల్రెడీ ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంకా దొండకాయలు ఫ్రై అవుతున్నాయి. ఇంక ఈలోపు దోసకాయ, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడాను కట్ చేసేసుకుందాము. దోసకాయ పప్పు వేసేద్దామనేసి. దోసకాయ పప్పు అయితే చాలా బాగుంటుంది. దోసకాయ అయితే సపరేట్గా పులుసు కానివ్వండి, సాంబార్లు వేసామంటే ముక్కలు తీసి పక్కన ఇట్టే పెట్టేస్తారనమాట. అదే మనం దోసకాయ పప్పులో కానీ వేసామంటే కదలకుండా తినేస్తారండి. పప్పులో ఆకుకూర కానివ్వండి, ఈ విధంగా దోసకాయ, సొరకాయ ఏది వేసినా కూడా చాలా మంచిది. పిల్లలు ఇంకా పప్పు రూపంలోనే తినేస్తారు కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ తినని పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టడమే బెస్ట్ ఆప్షన్ అని అయితే అనిపిస్తుంది నాకైతే మాత్రము. ఫైనల్గా వెజిటేబుల్స్ అన్నీ కూడాను కట్ చేసేసాను. కట్ చేసి మరీ మెత్తగా ఉడికించకుండా ఒక 3 విజిల్కి పెట్టేసుకున్నామంటే కొంచెం కచ్చపచ్చగా చాలా బాగుంటుందండి మనకు దోసకాయ పప్పు అయితే మాత్రం. చపాతీలోకైనా, రోటీ రైస్లోకైనా, దేంట్లో కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పికిల్ ఉంది, పెరుగు ఏది కావాలంటే అది వేసుకొని తినేస్తారులే. ఎండలు అయితే ఎక్కువ కాస్తున్నాయండి. ఎందుకని ఒక 4-5 రోజుల నుంచి మనకి సమ్మర్లో ఎట్లా కాస్తున్నాయో అట్లా ఆ రేంజ్లోనే కాస్తున్నాయి అనమాట ఎండలు అయితే మాత్రము. ఇంకా పచ్చిమిర్చి పిల్లలు తినేది కదా అనేసి చూసి వేస్తున్నాను అనమాట పచ్చిమిర్చి. ఇంకా దోసకాయ వేసుకుంటాం కాబట్టి కొంచెం చింతపండు తక్కువే పడుతుందిలేండి. ఇంకా ఫైనల్గా అన్నీ వేసేసి ఒక 3 విజిల్కి అయితే పెట్టేశాను. నీట్గా కడిగేసేసి ఒక 3 విజిల్కి పెట్టేసేసిన తర్వాత ఉడికిపోయిందనమాట బాగా. ఇంకొక పక్క అయితే దొండకాయ అయితే ఫ్రై అవుతూ ఉందండి. దొండకాయ అయితే అసలు లేటే అండి. అసలు దొండకాయలు ఫ్రై అయ్యేది చాలా టైం టేక్ ప్రాసెస్ అనమాట. నిజంగా నాకు తెలిసి అందుకు నేనైతే ఎక్కువ చేయను. నాకైతే ఇంట్రెస్ట్ ఉండదనమాట దొండకాయ ఫ్రై మీద. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మొత్తం అన్నీ కూడా వేసేస్తున్నాను అండి. ఇవన్నీ కూడా వేసేసి 3 విజిల్కి అయితే పెట్టేశాను. ఉడికిపోయింది. ఇంకా పోపు అయితే పెట్టేశాను అనమాట. దోసకాయ పప్పు కూడా రెడీ అయిపోయింది ఫైనల్గా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అసలు పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ కొంచెం ఈవినింగ్కి ఏదైనా ఉంటే స్మెల్ వస్తుంది అనేసి నేను కందిపప్పే వేసాను అనమాట. ఇంకా అప్పడాలు కూడా వేపడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. వంట అంతా కూడా నాకు 11:30కి అంతా అయిపోయింది. ఎండలు ఎక్కువగా వస్తున్నాయి కదా, వేడి తినాలంటే తినలేము. పిల్లలు కూడా 12:30కి అంతా వచ్చేస్తారు, లంచ్కి ఇంటికే వస్తారు డైలీ.
ఇంక అందుకోసం అనేసి కొంచెం ముందే వండామంటే అంత పొగలుగా కాకుండా కొంచెము నిదానంగా తినొచ్చు కదా అని. ఇంకా పాప అయితే నైట్ కోన్ పెట్టమనింది. పాపకు పెట్టిన తర్వాత మిగిలింది ఉండేది నేను పెట్టుకున్నాను అనమాట. నాకైతే అంత ప్రాపర్గా పెట్టడం అయితే రాదండి, ఏదో జస్ట్ అయితే అట్లా ట్రై చేశాను అనమాట. ఇంకా R2 అయితే వేసుకున్నాను. R2 అంటే ఇంకా మా వారి పేరుతో స్టార్ట్ అయ్యే లెటర్ 6, నా పేరుతో స్టార్ట్ అయ్యే లెటర్ కూడా 6 అనమాట. అందుకోసం అనేసి R2 అయితే వేసుకున్నాను. ఇంకా మా వారు కూడా టాటూ కూడా వేయించుకున్నారు R2 అనేసి. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయిందండి, అక్కడికే టైం వచ్చేసి 8 అయితే అవుతుంది. ఇంకా అమ్మ బావ అయితే రెడీ అయ్యి కూర్చొని ఇంకా కానివ్వండి అనేసి తొందర పెడుతున్నారు. ఇంకేమైనా పెద్దవాళ్ళు రెడీ అయ్యి కూర్చుంటే వాళ్ళు ఇంకా గమ్ముగా ఎందుకుంటారండి, ఇంకా హడావిడి చేస్తారు కదా. ఇంకా అక్క నేను కూడా రెడీ అయ్యామన్నమాట. రెడీ అయ్యేసి ఇంకా పిల్లల్ని అయితే రెడీ చేస్తూ ఉన్నాము. ఇంకా వెళ్ళొచ్చులే నిదానంగా ఒక 10 నిమిషాలు అటు ఇటు అంటే ఇంకా పెద్దవాళ్ళు ఎక్కడ ఊరుకుంటారండి అసలు. కానివ్వండి వెళ్ళాలి అనేసి ఇంకా వాళ్ళు ఒకటే తొందర, ఒకటే హడావిడి. ఇంకా మా పాపని అయితే రెడీ చేశాను. ఇంక ఇల్లంతా తిరుగుతూ ఉందన్నమాట. ఏమైనా పిల్లల్ని ముందే రెడీ చేయాలండి అసలు, ఇంకా లేకుంటే వాళ్ళనైతే అస్సలు పట్టుకోలేము. బావ అయితే ఇంకా ముందు 7:30 నుంచి కానివ్వండి ఇంకెప్పుడు ఇంకా తనైతే ఇంకా అంతే అనమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇంక అందరం కూడా రెడీ అయ్యేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి. పెళ్ళి 10:30 కదా అనేసి కొంచెం నిదానంగానే రెడీ అయ్యామన్నమాట. ఇంకా అందరం కూడా ఇంకా బయటకైతే వచ్చేసామండి. 9కంతా స్టార్ట్ అయిపోయామన్నమాట. 9కంతా స్టార్ట్ అయ్యేసి బయటకైతే వచ్చేసాము, లాక్ అయ్యి వేసేసి. మేము ఉండే దగ్గర నుంచి ఒక 15-20 నిమిషాలు అయితే టైం పడుతుందండి. దగ్గరే అనమాట స్వామివారి టెంపుల్ దగ్గర నుంచి ఒక 5 నిమిషాలు అట్లా నడుచుకుంటూ వెళ్తే పక్కనే స్వామివారి తలపగిరి రంగనాథ స్వామివారి మండపం అయితే ఉంటుందంటండి. అక్కడైతే జరుగుతుంది ఇప్పుడు పెళ్ళి. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. అటు ఆ రూట్లో చాలాసార్లు వెళ్ళాం కానీ నేనైతే పర్టికులర్గా గమనించలేదు, లోపలికైతే వెళ్ళింది లేదు. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఇంకా స్టార్ట్ అయితే అయ్యామండి. ట్రాఫిక్ కూడా పెద్దగా ఏం లేదులేండి, అంత ఎక్కువ అయితే ఏం లేదు. ఇక్కడ నుంచి ఇటు మనం ఇక్కడ రైట్కి యూటర్న్ తీసుకున్నామంటే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. 15 మినిట్స్ అండి, కరెక్ట్గా 15 నిమిషాలే పడుతుంది అనమాట. పావుగంట టైం పడుతుంది. చూసారు కదా ఫైనల్గా స్వామివారి టెంపుల్ అనమాట. చాలా పురాతన టెంపుల్ అండి, పెద్ద రాతి కట్టడం అనమాట. చాలా హైట్లో ఉందన్నమాట. దూరం నుంచి చూస్తే మనకి గుడి అనేది మొత్తం కవర్ చేయొచ్చు. ఇంకా టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు నడవాలని చెప్పాను కదా. టెంపుల్ దగ్గర నుంచి ఒక 5 నిమిషాల పాటు ఇట్లా ముందుకు వెళ్ళామంటే మనకి అక్కడ మండపం అయితే ఉంటుంది. ఇక్కడంతా కూడాను మండపం పక్కన అంతా కూడాను పెన్న బ్రిడ్జ్ ఆనకట్టండి. మొత్తం అంతా కూడాను వాటర్, పెన్న రివర్ అయితే ఉంటుందన్నమాట. మొత్తం అంతా కూడాను వ్యూ అయితే చాలా బాగుంటుందండి. చూసేదానికైతే కొత్తదనమాట. ఈ మధ్య 3-4 సంవత్సరాలు అయితే అయిందనమాట అది కట్టించి. పాతదైతే ఉన్నింది, అది ఎంత పాడైపోయిందనేసి కొత్తదైతే నిర్మించారు. ఇంకా బావ, ఇంకా మా వారు, పిల్లలు అందరు కూడాను ఆనకట్ట ఇక్కడంతా కూడాను అది పెన్న బ్రిడ్జ్ చూడడానికి అయితే అటువైపుకి అయితే వెళ్ళారనమాట. ఇంకా అంటే ఈవినింగ్ టైంలో చాలామంది అయితే ఉంటారండి. కొంచెము వాకింగ్ చేసుకునే వాళ్ళు, పీస్ఫుల్గా ఉంటుంది కదా వ్యూ అయితే చూసేదానికి చాలా బాగుంటుంది. ఇంకా మేము కూడా అయితే అడిగామన్నమాట, అటువైపుకి అయితే వెళ్దాము, కాసేపు చూసినట్టు ఉంటుంది కదా అనేసి ఇంకా మా వారిని అయితే అడిగామన్నమాట. ఇంకా సరే అనేసి నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది కదా వ్యూ అయితే చూసేదానికి. ఇంకా ఇదే అన్నమాట, ఇది మొత్తం అంతా కూడాను ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. మొత్తం అంతా పెన్న బ్రిడ్జ్ ఇది. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా క్లారిటీగా చూపిస్తానులేండి, మీకైతే అర్థమవుతుంది. చాలా పెద్దదేనండి. ఇంక ఇప్పుడైతే ఈ సంవత్సరం వర్షాలు లేక వాటర్ అయితే అంత ఎక్కువేం లేవు, లేదంటే పై వరకు అయితే వచ్చేస్తాయి అనమాట దగ్గర. చాలా బాగుంటుందండి నైట్ టైంలో అయితే వ్యూ అయితే చూసేదానికి, లైటింగ్స్ అంతా కూడాను. ఇటు నుంచి ఇటు తిప్పుకొని రమ్మని అయితే అడిగామన్నమాట. ఇంకా టైం ఉంది కదా పెళ్ళికి అనేసి కాసేపు అయితే అటు రైడ్కి అయితే వెళ్ళొచ్చాము. ఏమైనా నైట్ టైము ఇట్లాగా చూసేదానికైతే చాలా బాగా అనిపిస్తుంది. కిందకైతే దిగలేదులేండి, వాటర్ దగ్గర అంటే కొంచెం అదొక టెన్షన్ అనిపిస్తుంది, అందుకోసం అనేసి కిందకైతే దిగలేదు. ఇంక రిటర్న్ అయితే మళ్ళీ రిటర్న్ అయితే అయ్యామండి. అదే బ్రిడ్జ్ అనమాట, సేమ్ యాజ్ ఇట్లా మనం ఇట్లా ఇందాక ఇటు వచ్చాము, ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నాం అనమాట. ఇంకా మా బాబు అయితే రాలేదులేండి. బాబుకి అంటే వామిటింగ్ అండి, ఇంకా వామిటింగ్ పోలేదు అసలు వాటి. నేనైతే రాను అనేసి ఇంకా బావ, అమ్మ, బాబు అందరూ కూడా అక్కడే ఉన్నారు. ఇంకా అక్క, నేను, పాప అయితే కూడా బుక్స్ చూడడానికి సరదాగా అయితే ఇక్కడైతే వచ్చేసామన్నమాట. ఒక 20 మినిట్స్ పాటు అయితే అటు తిరిగామండి. చాలా బాగా అనిపించింది. ఏమైనా నైట్ టైం అయితే అయితే చూసేదానికి చాలా బాగా అనిపించింది. సీనరీ అంతా కూడా
ర్యాక్ మీదన ఇట్లాగా మనకి ట్రైన్ వస్తుంది అన్నప్పుడు ఇట్లా గేట్ అయితే వేశారు. పాపకైతే చూపిస్తున్నారనమాట వాళ్ళ డాడీ. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా వచ్చేసామండి మండపం దగ్గరికి. ఇంక అంతా కూడాను బాబాయ్ వాళ్ళు మామయ్య వాళ్ళంతా కూడా కూర్చొని ఉన్నారనమాట. ఇక్కడ కనిపిస్తున్నారు కదా బాబాయ్, ఆ బాబాయ్ వాళ్ళ అమ్మాయిదేనండి, నాన్న వాళ్ళ తమ్ముడు. అక్కడ ఉండే వాళ్ళంతా కూడా నాన్న వాళ్ళ తమ్ముళ్ళు అనమాట, ముగ్గురు 5 మంది అనమాట నాన్న వాళ్ళు. ఇంకా ఫైనల్గా అయితే మేమైతే తినేసామండి. ఇంకా పాప అయితే మాటికి వెళ్ళడం పెట్టించుకోవడము, ఒక ముద్ద తినడము పడేసేయడం అనమాట. ఇంకా అక్క తినేటప్పుడు అయితే పెట్టించుకుంది. పెద్దమ్మ సాంబార్ అన్నమా నాకు కావాలనేసి అడిగి మరీ పెట్టించుకునింది అనమాట. ఒక ముద్ద తినడము మళ్ళీ అది తీసుకుపోయి పడేయడం అండి. అదే అరిచాను అనమాట, అట్లాగా పడేయకూడదు నాన్న, వేస్ట్ చేయకూడదు ఫుడ్. ఇప్పుడు మనం తినకుంటే వేరే వాళ్ళకైతే పనికి వస్తుంది కదా, తను కలిపేసి ఊరికే కింద వేయడం వల్ల ఫుడ్ వేస్ట్ చేసినట్టే కదండి. అసలు ఫుడ్ అయితే వేస్ట్ చేయకూడదు అని అయితే చెప్పాను. తనైతే ఓకేలే మమ్మీ అనేది. ఇంకా చిన్నపిల్లలు కదండి, తెలియదు కదా, ఇంకా అస్తమానం పెట్టించుకోవడం, ఒక ముద్ద తినడం పడేయడమే అవుతుందన్నమాట తనైతే. ఇంకా లోపలికైతే వచ్చేసాము. ఇంకా స్టార్ట్ అవ్వలేదండి, పూజారి గారు అయితే వచ్చేసి ఇంకా అన్నీ కూడాను తనైతే చూసుకుంటూ ఉన్నారనమాట. మొత్తం అంతా సింపుల్గా మండపం డెకరేషన్ అయితే చాలా బాగా అనిపించింది కదా. లుక్ అయితే సింపుల్గా చాలా బాగుందండి. వెనక బ్యాక్ సైడ్ అయితే వెంకటేశ్వర స్వామి వారు అనమాట. ఇంకా అమ్మాయి అబ్బాయి అయితే వచ్చేసారు. ఇంకా పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. పంతులు గారు అయితే త్వరగానే కంప్లీట్ చేసేసారండి పెళ్ళి అంతా కూడా. త్వరగా పెళ్ళి స్టార్ట్ అవడమే 11కి అంతా స్టార్ట్ అయింది. తనైతే అరౌండ్ మనకి 12కి అంతా కూడా ముగిచ్చేసాడు అనమాట పెళ్ళి అంతా మొత్తము. ఇంకా తరంబ్రాలు ఒక్కటి మిగిలాయి. ఇంకా మాంగళ్యధారణ అయిపోయిన తర్వాత ఇంకా అందరు కూడా బ్లెస్ చేసేసి ఎటువల్ల అయితే అటు వెళ్ళిపోయారండి. అక్కడికి మేము ఇంటికి వెళ్ళేపాటికి టైం వచ్చేసి 1:30 అయిపోయిందనమాట, లేట్ నైట్. పాప అయితే ఒక్కటే నిద్ర. ఇదే అండి, ఇదే ప్రాబ్లం అసలు నైట్ టైం పెళ్ళిళ్ళు అంటే చిన్నపిల్లలకి నిద్రకైతే అస్సలు ఆగలేరు. పగలైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆడుకుంటూ ఉంటారు. ఇంకా నిద్ర అనేసి అనుకోరండి. ఇంకా నైట్ టైంలో అయితే ఇదే ప్రాబ్లం అనమాట. ఇంకా నిద్ర అనుకుంటూ ఉంటారు. ఇంకా సర్లే నాన్న అయిపోయిందిలే, ఒక 10 నిమిషాలు ఓపిక పట్టాను అయితే చెప్పాను. అక్కడికి మా పాప అక్కడ అవి సోఫాలు ఉంటే వాటి మీద పడుకొని దొల్లుతూ ఉందన్నమాట, అటువైపున ఇటువైపున. కాసేపు వెయిట్ చేయనానా అనేసి. ఇంకా మాంగళ్యధారణ అయితే అయిపోయిందండి త్వరగానే. పూజారి గారు అయితే తొందరగానే చేసేసారనమాట. లేట్ అవుతుందిలే అని అయితే అనుకున్నాం మేము, కానీ ఫాస్ట్గా చేసేసాడండి మొత్తం అన్ని తంతులు అన్నీ కూడాను. ఇంకా ముందుకైతే వచ్చి కూర్చుంటున్నారు. ఆ అబ్బాయికి అయితే పెళ్లి కొడుకు ఒకటే చెమటలు, ఎటు చూసినా కూడా కర్చీపులతో తుడవడమే అయిపోతుంది అనమాట. టెన్షన్ పడుతున్నాడో ఏమో కానీ అటువైపున ఇటువైపున ఒకటే తుడవడం అయితే జరుగుతుంది. కొంతమంది టెన్షన్ ఫీల్ అవుతారులేండి, కొంతమంది ఫ్రీగానే ఉంటారు. ఇంకా ఫైనల్గా అయితే మేమైతే బ్లెస్ చేసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నామండి. ఇంకా అక్కడికే పాప నిద్ర ఉంటుంది కదా, 1:30 అయిపోయింది. ఇంకా మేము అక్క వాళ్ళు కూడా అక్షింతలు అయితే వేసేసి బయలుదేరుతున్నాం అన్నమాట. ఇంకా పాప అయితే నేను వేయించా మమ్మీ అని అంటే, వేయకూడదు నాన్న, చిన్నపిల్లలు వేయకూడదు అని అయితే చెప్పాను. వాళ్ళ ఎగ్జైట్మెంట్ వాళ్ళు పిల్లలైతే. సింపుల్గా పెళ్ళి చాలా బాగా జరిగిందండి. వెళ్ళిన వాళ్ళందరికీ కూడాను చక్కగా ఆశీర్వదించి ఫొటోస్ అయితే తీసుకొని ఎటు వాళ్ళటైతే రిటర్న్ అయితే అయ్యారనమాట. ఇంకా మేమైతే ఇంకా వీళ్ళతో మాట్లాడేసి, ఇంకా అత్త వాళ్ళు ఇంకా అందరు ఉన్నారు కదా, ఇంకా మాట్లాడేసి ఇంకా రిటర్న్ అయితే అవుతున్నామండి. ఇంకా ఇక్కడ కూర్చొంది కదా ఆవిడే అనమాట మా మేనత్త, నాన్న వాళ్ళ చెల్లెలండి తను. ఇంటికి వచ్చేపాటికి 1:30 అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అండి. ఇంకా అక్క వాళ్ళు హైదరాబాద్ బయలుదేరుతున్నారు, అమ్మ ఊరికి వెళ్తుంది అనమాట. ఇంకా బావకైతే అర్జెంట్ పని అయితే ఉందంట. ఇంకా ఎప్పుడొచ్చినా ఇట్లాగే అవుతుంది ఏంటండి, అసలు ఒక్కరోజైనా ఉండేదానికి ఉండదు. మనం అసలు ఒక తల్లి కడుపున పుట్టినా కూడా ఒక దగ్గర ఉండడానికి ఎన్ని రెస్ట్రిక్షన్స్. అసలు అక్కకైతే వెళ్ళాలని లేదు, ఈరోజు ఉండేసి రేపు వెళ్దామని అన్నా కూడా బావకైతే పని ఉంది, లేదు వెళ్ళాలనేసి అన్నారనమాట. ఇంకా ఫైనల్గా రెడీ అయ్యేసి ఇంకా అమ్మనైతే మా వారు బస్ స్టాండ్కి, ఇంకా అక్క వాళ్ళు అయితే ఇంకా హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నారండి. టుడే వ్లాగ్ ఇది. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.